రామాయణంలో హనుమంతుడి పాత్ర గురించి అందరికీ తెలుసు. కానీ మహాభారతంలో కూడా మారుతి పాత్ర ఉంది. హనుమంతుడిని భీముడికి సోదరుడిగా పేర్కొంటారు. ఎందుకంటే ఇద్దరు వాయుదేవుని వరం వల్ల జన్మించారు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌగంధిక పుష్పాలు కావాలి అంటూ భీముడిని కోరుతుంది. భీముడు ఈ పుష్పాలను తీసుకుని రావడానికి వెళ్తున్న మార్గంలో ముసలి కోతి విశ్రాంతి తీసుకుంటూ అడ్డంగా ఉంటుంది. ముందుకు వెళ్ళడం కోసం భీముడు కోతిని అడ్డు తప్పుకోమని కోరుతాడు. అయితే తాను చాలా ముసలివాడినని, తోకను కూడా కదిపే శక్తి కూడా లేనందువల్ల నీవే తోకను అడ్డు తొలగించుకోమని హనుమంతుడు భీముడిని కోరుతాడు. భీముడు అహంకారంతో తోకను పక్కకి నెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఒక్క అంగుళం కూడా కదిలించలేకపోయాడు. భీముడు చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఈ కోతి సాధారణమైనది కాదని గ్రహించి శరణు వేడి క్షమాపణలు అడిగాడు. దీంతో హనుమంతుడు తన నిజ స్వరూపాన్ని దాల్చి భీముడిని ఆశీర్వదించాడు. మరొకసారి ఆంజనేయుడిని రామేశ్వరం వద్ద ఒక సాధారణ కోతి రూపంలో అర్జునుడు కలుసుకుంటాడు. లంకను చేరుకోవడానికి రాముడు నిర్మించిన వారధిని చూసిన అర్జునుడు దీని నిర్మాణానికి కోతుల సహాయం ఎందుకు తీసుకున్నాడు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. నేను ఒక్కడే ఈ వంతెనను బాణాలతో నిర్మించేవాడిని అనుకుంటాడు. అది గ్రహించిన ఆంజనేయుడు నీ బాణంతో నిర్మించిన వంతెన సంతృప్తికరంగా ఉండదు, ఒక వ్యక్తి బరువును కూడా మోయలేదు అని హనుమంతుడు అంటాడు. అర్జునుడు దీనిని సవాలుగా తీసుకొని తాను నిర్మించిన వంతెన సంతృప్తికరంగా లేదంటే అప్పుడు అగ్నిలో దూకుతాను అన్నాడు. అర్జునుడు బాణాలతో నిర్మించిన వంతెన పైన ఆంజనేయుడు కాలు మోపగానే అది కుప్పకూలిపోయింది. దీంతో అర్జునుడు తన జీవితాన్ని అంతం చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై ఆ వంతెనను పునర్నిర్మిస్తాడు. ఆ తర్వాత దానిపై పాదం మోపమని హనుమంతుడిని కోరుతాడు. ఈసారి వంతెన చెక్కు చెదరలేదు. హనుమంతుడు నిజరూపంలోకి వచ్చి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి సహాయం చేస్తాను అని వాగ్దానం చేశాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో హనుమంతుడు అర్జునుని రథ జెండాపై యుద్ధం ప్రారంభం నుంచి ముగిసే వరకు ఉన్నాడు. కృష్ణుడు హనుమంతుడికి ధన్యవాదాలు తెలిపాడు. అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించి రథాన్ని వదిలి వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళిన వెంటనే రథం అగ్నికి ఆహుతి అయ్యింది. ఇది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు, ఇప్పటి వరకు హనుమంతుడు రక్షించటం వల్లనే ఆయుధాలు రథాన్ని ఏమీ చేయలేకపోయాయి, లేదంటే రథం ఎప్పుడో అగ్నికి ఆహుతై ఉండేది.